చర్చలకు సిద్ధమే కానీ మంత్రుల నివాసాలకు మాత్రం రాబో. వాళ్ళు అంటుంది ఏంటంటే చర్చలకు మేము సిద్ధమే కానీ మేమైతే మంత్రుల నివాసాలకు రాము. తటస్థ వేదిక లేదా జంతర్ మంతర్ వద్దనైతే మాకు అభ్యంతరం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఏదన్నా ఒక తటస్థ వేదిక అంతే, మేమైతే రాము, మంత్రుల ఇళ్ళకి మేము రాబోము అని చెప్పేసి మా డిమాండ్లపై కేంద్రం నిజాయితీగా స్పందించాలి. ఉద్యమం కొనసాగుతోంది, విస్తరిస్తోంది. సీజేపీ యువత మీద దమనకాండ వద్దు, నిరసనలో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టొద్దు, హామీ ఇస్తే ఆమరణ దీక్ష విరమిస్తా అని వాంగ్చుక్ చెప్తా ఉన్నాడు. జంతర్ మంతర్ మళ్ళీ రణరంగం, ఇద్దరు ఏసీపీలు సహా పలువురికి గాయాలు, తమపై కత్తులతో దాడి చేశారన్న పోలీసులు అంటూ ఇక్కడ ఏ స్థాయికి వచ్చిందంటే దేశ యువత ఇది మాది, ఈ సమస్య మాది అని తీసుకునే కాడికి వచ్చేసింది. చిలికి చిలికి గాలివాన అవడం అంటే ఇదే అంటారు. వాళ్ళు ఏమనుకున్నారంటే టీ కప్పులో తుఫాన్ లాంటిది ఎంతసేపు కట్టడి చేసేయచ్చు, వీళ్ళంతా బొద్దింకలే కదా, పోలీసుల్ని ప్రయోగిస్తే అలా బెదిరిపోతారు, చెదిరిపోతారు అనుకున్నారు. ఇవాళ అది ఇంతింత వటుడింత అన్నట్టు పెరిగిపోతూ ఉంది. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు ఇండియా రియాక్ట్స్ అన్నాడు, ఇండియా రియాక్ట్స్ అని అన్నాడు. అంటే దేశం ఖచ్చితంగా ఏదో ఒకనాడు స్పందిస్తుంది అని అన్నాడు. అన్నట్టుగానే ఇలా దేశం స్పందిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారి విధానాలు, నిర్ణయాలపైన, ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ దేశంలో తిరుగుబాటు వస్తుంది అని చెప్పినటువంటి 4 ఏళ్ల కిందటి ఆ మాటని ఇలా కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటల్ని ఇవాళ వీడియోలుగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక 4 ఏళ్ల కిందనే కేసీఆర్ చెప్పిండు డెఫినెట్గా ఏదో ఒకనాడు రియాక్ట్ అవుతారు అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది సత్యమైంది, అక్షర సత్యం, నగ్న సత్యం అని చెప్పి అంటున్నారు. అందుకోసమే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన అప్పుడే గుర్తించిండు, వీళ్ళు ఇంకా ఇప్పుడు గుర్తిస్తున్నారు అని చెప్పేసి దేశ యువత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదంతా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఇష్యూనే. అందులో దీనికి ముందు జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్సే ఆ రెండు కలగలిపితే ఇలా ఒక కుదిపేస్తూ ఉంది ప్రభుత్వంని. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఓన్ చేసుకున్నాయి, ప్రతిపక్షాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి. అందుకోసమే ఇలా ఈ స్థాయికి వచ్చింది. ఇగో నీట్ పేపర్ లీక్పై సమగ్ర చర్చకు సిద్ధం, వీధుల్లో నిరసనలతో ఎలాంటి ఫలితం ఉండదు, విపక్షాలకు స్పష్టం చేసిన కేంద్రం ఏమంటుందంటే మేము ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా ఉన్నాం, రావాలని అడుగుతూ ఉంది. వీధుల్లో నిరసనలతో మీకు ఫలితం లేదు అంటుంది. విపక్షాలకు స్పష్టం చేసిన కేంద్రం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని కాంగ్రెస్ అంటుంది. లోక్సభ స్పీకర్తో ప్రధాన్ భేటీ, అట్లే నీట్ పేపర్ లీక్ ఘటనను రాజకీయం చేయొద్దని నడ్డా అంటున్నారు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేసినా కూడా ఆగదిగా, ఎవరి చేతులు ఉండదు. స్టార్ట్ అవ్వడమే ఒక మైల్ స్టోన్ లాగా ఇట్లాంటి వాటికి. అసలు ఆ ప్రారంభం అనేది ఏదైతే ఉందో అక్కడనే గట్టిగా పునాది పడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇక దాన్ని కూడా ఆపలేడుగా. సేమ్ ఆ అడవిని కదా ఎట్లయితే అగ్నికి ఆహుతి అయిపోతుందో, ఒక్క దగ్గర కనుక స్టార్ట్ చేస్తే అది కంప్లీట్గా అడవినంతా ఎట్లయితే మట్టు పెట్టేస్తుందో, అంటు పెట్టేస్తుందో, అట్లా ఎక్కడన్నా అసలైన చోట కనుక తగిలితే కంప్లీట్గా ఎట్లయితే తగలబడిపోతుందో ఇవాళ కూడా ఆ స్థాయికి విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. విద్యార్థులు ఏమడిగినరు, ఎక్కడైనా వేరే దగ్గర తటస్థమైనటువంటి స్థానంలో కూర్చొని మాట్లాడదాం తప్ప ఇంకా అటు మీ స్థానంకి రాలేము, మా స్థానంకి రావాల్సిన అవసరం లేదని చెప్పి వేదిక గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా వీళ్ళ మీద విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇక దాని గురించి మాట్లాడాలి. కొన్ని ఛానళ్ళల్లో ఇక వీళ్ళని బొద్దింకలతో పోల్చడం నుంచి మొదలు పెడితే ఇందులో కంప్లీట్గా విదేశీ శక్తులు కూడా కొన్ని ఇందులో చొరబడ్డాయి. ప్లస్ సోనం వాంగ్చుక్కి కూడా ఒక 2 NGO సంస్థలు ఉన్నాయి. సో ఆయనకు రావాల్సినటువంటివి ఏవైతే బయట నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో, బయట నుంచి వచ్చేటువంటి ఏవైతే కొన్ని డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపే ప్రయత్నం ఒక బిల్లు ద్వారా జరుగుతుంది. అంటే ఒక్క వాంగ్చుక్ కోసమే కాదు, ఈ ఒక బిల్లు తీసుకొస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక బిల్లు వల్ల అంతర్గతంగా ఇదొక కుట్ర నడుస్తూ ఉంది. ఆ బిల్లు వల్ల బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఏవైతే విరాళాలు ఉన్నాయో వాటిని లెక్కలతో సహా చూపెట్టాల్సినటువంటి అవసరం, దానిపైన ఒక చట్టం వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసేది అది రాకుండా దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నారని చెప్పి ఇలా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. దేని వెనుక ఏముందో తెలియదు కానీ, ఎవరి వెనుక ఏ కుట్ర ఉందో తెలియదు కానీ, ఇది మరి కొంచెంగా ఈ స్థాయికి అయితే విస్తరించింది. మరి దీన్ని ఆపాల్సింది ఈ ఏమంటారు కదా స్టార్టింగ్ టైంలోనే, ప్రారంభ దశలోనే ఆపగలగాలి ఇట్లాంటివి. ఒక్కసారి ఇది కొంచెం స్ప్రెడ్ అయిందంటే దీన్ని ఆపేటోళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇలా హైదరాబాద్లో కూడా ఆ కార్యక్రమాలు చేసే పరిస్థితి,
ఢిల్లీ జంతర్ మంతరే కాదు, సీజేపీకి సంబంధించిన సరే వాళ్ళు కార్యకర్తలు అందామా లేకపోతే కొంతమంది బయట నుంచి వాళ్ళ సానుభూతి పర్లా తెలియదు, కానీ ఎక్కడికక్కడ ఆ పార్టీకి పెరుగుతున్నటువంటి మద్దతు అట్లా ఉంది. దేశ యువతలో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించిన దాఖలాలు ఇవన్నీ కూడా. కావాలంటే మీరు చూడండి, ఇదిగోండి. చర్చకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్టుగా బుధవారం ఉదయం పోలీసులు తమకు తెలిపారని, అయితే చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేశామని పేర్కొంది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలో పార్లమెంటు ర్యాలీ జరిగిన సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి మంత్రి నివాసంలోకి వెళ్ళిన తర్వాత తమ ఫోన్లు తీసేసుకున్నారని, 2 గంటల పాటు వేచి ఉండేలా చేశారని గుర్తు చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపు గృహ నిర్బంధం చేశారని, ఆ తర్వాత కూడా ఏమి తేలని చర్చలని కొనసాగించారని పేర్కొన్నారు. బయట తమ సహచరుల ర్యాలీపై పోలీసులు దమనకాండ ప్రయోగిస్తూ మరోవైపు చర్చల పేరుతో తమ సమయం వృధా చేశారని చెప్తూ ఇక్కడ ఢిల్లీలో సీజేపీ మద్దతుదారుల నిరసన ప్రదర్శన అంటూ ఇంకా ఏ స్థాయికి వచ్చిందో చూడండి.